దీపే అసలైన వారసురాలని తెలుసుకున్న కార్తీక్ బాబు. అసలు కార్తీక్ బాబుకి నిజం తెలిసిన తర్వాత కార్తీక్ బాబు ఏం చేయబోతున్నాడు? అలాగే మన దాస్ గారు ఏం చేయబోతున్నారు? మన జోష్న ఎంటీ పేపర్స్ ఇచ్చి సంతకాలైతే పెట్టించుకునింది. అసలు ఏం జరగబోతుంది? ఏం ట్విస్టులు ఉండబోతున్నాయి? ఏమనేసి ఈ వీడియోలో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. డైరెక్టర్ గారు మీకు నిజంగా హ్యాండ్స్ ఆఫ్ సార్. 2 చేతులతో హ్యాండ్స్ ఆఫ్ చెప్పినా కానీ తక్కువే అవుతుంది. ఎందుకంటే ఇలాంటి ట్విస్ట్ అస్సలు మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నిజంగా చెప్తాను. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మీరు కూడా ఎక్స్‌పెక్ట్ చేశారా లేదా అని కామెంట్ చేయండి. అలాగే కార్తీక్ బాబు ఏం చేస్తారనుకుంటారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే జోష్న ఎంటీ పేపర్స్ పైన ఏం రాయాలనుకుంటా ఉందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే లెక్కలేనన్ని క్వశ్చన్లు ఉన్నాయి మనకి. బాండ్ పేపర్స్, ఎంటీ బాండ్ పేపర్స్ ఇచ్చిన తర్వాత జోష్న ఎలాంటి ప్లాన్ చేస్తా ఉంది ఏమి అనేసి మనకైతే బుర్ర పాడైంది నాకు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత. నిజంగా చెప్తాను. నేను ఆల్రెడీ 4-5 ఎపిసోడ్ల వరకు చెప్తానే ఉన్నాను. మీకు ప్రీవియస్ ఎపిసోడ్లు కానీ మీరు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కార్తీక్ బాబుకి నిజం తెలుస్తుంది. కార్తీక్ బాబుకి నిజం తెలుస్తుంది. అది ఎలాగైనా తెలుస్తుంది. అనసూయ గారు చెప్తారు, లేకపోతే మన దాసు గారు చెప్తారు అనేసి నేను చెప్తానే ఉన్నాను. అందుకోసం నేను వీడియో పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి అనేసి మిమ్మల్ని అందుకోసమని ప్రాధాయపడుతున్నాను. అంతేగాని ఎందుకంటే స్టోరీ లేదు అని మీరు కార్తీక్ దీపం అనుకోవద్దండి. స్టోరీ కుప్పగా ఉంది. స్టోరీ అయితే మాత్రం అక్కడ డైరెక్టర్ తీసే విధానం కొంచెం ల్యాగ్ చేస్తూ ఉంటారు. అదొకటే మిస్టేక్. కానీ ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మాత్రం రేపు ఎపిసోడ్ కన్నా ఈరోజు ఎపిసోడ్లో చాలా ట్విస్టులు టర్న్లు అయితే జరిగాయి. అక్కడ మనం మాట్లాడుకుందాం, వాటి గురించి మాట్లాడుకొని రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేసి మాట్లాడుకుందాం. అక్కడ దశరథ్ గారిని అయితే మనం మెచ్చుకోవాలి. దశరథ్ గారి గురించి నేను ఓటింగ్ పోల్ కూడా పెట్టాను. ఓటింగ్ పోల్లో మన దశరథ్ గారు చెప్తే సుమిత్ర గారు ఒప్పుకుంటారు అనేసి 80% అయితే ఓట్లు వేశారు. హ్యాండ్స్ ఆఫ్ అని మీకు కూడా మంచిగా ఆలోచిస్తూ ఉంటారు సీరియల్ గురించి. అక్కడ సుమిత్ర గారు పోవాలనుకుంటే సుమిత్ర గారు పోకుండా జోష్న పోయి జోష్నని చూస్తూ ఉంటే అట్టే నాకు రక్తం మరగతా ఉంది. అసలు మామూలుగా మరగట్లేదు. నిజం చెప్తాను. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది. 15 నిమిషాలు ఉందంట అంటారు. డోనర్ చిట్టికేస్తే డోనర్ ఫోన్ ఆఫ్ చేయడం ఏందో, చిట్టికేస్తే ఫోన్ ఎత్తడం ఏందో, చిట్టికేస్తే ఫోన్ కట్ చేయడం ఏందో, అసలు ట్విస్టులు అక్కడైతే మన దాస్ గారికి అయితే ఎలాగోలో నిజం తెలిసింది. మన దాస్ గారు అయితే హాస్పిటల్కి అయితే వచ్చారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత అక్కడైతే కార్తీక్ బాబుకి యాషిస్గా జరిగిందంతా మన ప్రోమోలో ఏదైతే చూపించారో యాషిస్గా అది కళ కాదు, 100% 200% నిజం అండి. ఆ కార్తీక్ దీప అసలైన వారసురాలు, ఆ ఇంటి వారసురాలు దీప అనేసి మన కార్తీక్ బాబుకి అయితే తెలిసింది. కానీ కార్తీక్ బాబు ఏం చేయగలడు? ఎందుకంటే అక్కడ మన జోష్న ప్లాన్ వేసింది, నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ వేసింది. అక్కడ ఏమైనా చేయొచ్చు. నన్ను పెళ్లి చేసుకో అని చెప్పచ్చు, లేకపోతే నన్ను విడాకులు తీసుకోని చెప్పచ్చు, లేకపోతే దీపక్ ఆ విధంగా జరిగింది కదా, అదంతా ఎవరో చేశారు, వేరే వాళ్ళు చేశారు అనేసి వాంగ్మూలం వచ్చి ఏమన్నా జోష్ నాకు ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. ఈ డైరెక్టర్ గారు ఖచ్చితంగా సీరియల్ ముందుకు తీసుకెళ్ళడానికి ఈ విధంగా ప్లాన్ చేశారు. మీకేమనిపిస్తుంది? మీ బాండ్ పేపర్లు ఏం రాస్తారనిపిస్తుంది? అలాగే కార్తీక్ బాబు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ వీక్లో, దీపక్ ఎలా తెలుస్తుంది అనుకుంటా ఉంటారు అనేది మనం అప్కమింగ్ ఎపిసోడ్స్లో అయితే తెలుసుకుందాం. ఖచ్చితంగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి. ఖచ్చితంగా మంచి ఎపిసోడ్స్ అయితే వస్తుంటాయి. రేపు బ్లాస్ట్ అయ్యే ఎపిసోడ్ అయితే రేపు వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.